హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన వల్లిని అబద్ధము నిజమని పెట్టించారు కదా, దాన్ని అంటే అబద్ధం చెప్తే అరుస్తుంది, లేకపోతే ఆల్ రైట్ అంటుంది. అలాంటిది మన వల్లికి పెడతారనమాట. వల్లి యొక్క క్వశ్చన్స్ అడుగుతారు. వల్లి అక్క నీకు ఎన్నో నెల అంటే 3వ నెల 4వ నెల అనగానే ఏ అంటుంది. అసలు ఎన్నో నెల తెలియదంటే ఆల్ రైట్ అంటుంది. సరే అయితే హాస్పిటల్కి ఎన్నిసార్లు చూపించుకున్నావు వల్లక్క అంటూ నర్మద అడుగుతుంది. అడిగేసరికి 2 సార్లు అంటే అంటది. తర్వాత చూపించుకోలేదు అంటే అప్పుడు ఆల్ రైట్ అంటుంది. అంటే ఇప్పుడు వరకు నువ్వు హాస్పిటల్ చూపించుకోలేదా? మరి ఆ మందులు ఈ సుక్కు తీసుకొచ్చింది, ఆల్ రైట్ అంటుంది. ఇలా ప్రతి ప్రశ్న అడగగానే అలాగే చెప్తుంది. వీళ్ళు షాక్ అయిపోతారు. ఇప్పుడు వరకు నువ్వు హాస్పిటల్ చూపించుకోలేదా అని అంటూ, అయినా ఇవన్నీ చెప్పేది తప్పు, అసలు ఇవన్నీ చెప్పేది తప్పు అంటూ గబగబా వల్లి అవన్నీ పీకేసుకుని బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసరికి ఏంటి జరుగుతుంది, ఏంటి శ్రీరామ అంటూ అత్తగారు అడిగితే అదేం లేదండి, మీరు కాసేపు ఆగండి అని చెప్తుంది. ఈ లోపల వల్లిని నర్మద ఇద్దరు కూడా ఏంటిది కాసేపట్లో ఉంటే దొరికిపోయేవాళ్ళం, ఏంటి పరిస్థితి అని అనుకునే లోపల ఈ లోపల నారాయణ స్వామి తండ్రి అనుకుంటే ముగ్గురు కూడా మన నర్మద ప్రేమ ధీరజ్ కూడా బొట్లు పెట్టి నువ్వు తాయెత్తు పట్టుకుని ఎంత పని చేసావు స్వామి, ఎంత పని చేసావు అంటూ తన చుట్టూ తిరిగి మన వల్లి చుట్టూ తిరిగి ఈ తాయెత్తు కట్టుకుంటే అక్క అబద్ధాలు చెప్పేవాళ్ళు రక్తం కక్కుకుంటారు, నిజం చెప్పేవాళ్ళు నార్మల్గానే ఉంటారు, అయినా దీనికి ఒక కండిషన్స్ ఉన్నాయక్క, అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ లోపల మన చందు వచ్చి కట్టించుకో, నీకోసం నరదిష్టి తగలకుండా, నీకు మన బిడ్డకి నరదిష్టి తగలకుండా కట్టించుకోమని అంటుంటే, అలా అంటావేంటి వదినాయ్, అది కాదు వదినాయ్ అంటూ, చూడండి మరిది గారు మీరు అలా మాట్లాడతారేంటి, అయినా వల్లక్క నువ్వు కూడా అలా అంటావేంటి, నీ గురించే కదా వల్లక్క, నీకు ఏ నరదిష్టి తగలకుండా ఉంటుంది, ఏదో ప్లాన్ చేస్తున్నారే వీళ్ళు అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల మన చందు వచ్చి కట్టుకుంటావా లేదా, నువ్వు కట్టుకోకపోతే ఊరుకునేది లేదు, ఏమనుకుంటున్నావు, నీ గురించి అంత ప్రేమగా వాళ్ళు తీసుకొస్తే నువ్వెందుకు కట్టుకొని అంటున్నావు వల్లి, అది కాదు బా అంటే అప్పుడు ఎలా అయితే కట్టిస్తారు. కట్టించిన తర్వాత సరే అయితే వల్లి నాకు మిల్లులో రాత్రి కొంచెం పనుంది, మనం మిల్లులో పని చూసుకోవాలి, అందుకనే నేను లేటుగా వస్తాను, సరే బా అని అనుకుంటూ ఇంకా వల్లి కంగారు పడుతూ వెళ్ళి సరే అయితే అక్క నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వైతే అబద్ధాలు చెప్పట్లేదు కదా అని అంటూ వల్లక్కని ఏడిపిస్తూ ఉంటారు మన ధీరజ్ ప్రేమ నర్మద. ఇంకా సర్లే కదా అని చెప్పేసి అలా ఉండిపోతారు. ఇంకా ఏమీ మాట్లాడకుండా ఎవరికాళ్ళు సైలెంట్. అది కాదు బావగారు, అక్క మేము ఏది చెప్పినా కూడా అలాగే అంటుంది బావగారు అని అంటూ మన నర్మద ప్రేమ చెప్తూ ఉంటారు. మీరు చెప్తే చేయకపోవడం, దీని సంగతి నేను చెప్తానంటూ మన చందు చెప్తాడు. ఇంకా వెంటనే అందరూ కూడా చాలా హ్యాపీగా ఇంకేమీ మాట్లాడకుండా ఉంటారు. కానీ ఓ పక్క నుంచి వల్లికి అబద్ధాలు చెప్తున్నాను అనేది భయం వేస్తుంది. రాత్రి అవుతుంది, ఇదేంటే సుక్కు నాకు భయం వేస్తుంది, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాం కదే, తిని అలా అంటున్నారే, ఏమీ లేదే బాబు అని అన్నా కూడా, అది కాదు సుక్కు నువ్వు పడుకుంటే ఊరుకునేది లేదు అని అనకే లోపల దాహం వేస్తుంది. అంటే ఈ లోపల మన వాళ్ళు గ్రేప్ జ్యూస్ లాగా పెట్టి అది ఈ నోట్లో ఏంటి ఇలా ఉంది అని వచ్చే లోపల ఎర్రగా ఉంటుంది. అయ్య బాబోయ్ ఏదో అయిపోయింది నాకు అబద్ధాలు చెప్పడం వల్లే అని మన వల్లి చాలా కంగారు పడిపోతుంది. కానీ ఏదో ఉందక్క, అంత అబద్ధంగా ఉంది అంటే వాళ్ళకి ఏదో చేస్తుంది అంటూ మన నర్మద ప్రేమ అనుకుంటారు. ఇంతలోపల ఏంటి ఇలా జరిగింది అనుకుంటూ కంగారు పడుతూ రాత్రంతా అలాగే కూర్చుంటుంది మన వల్లి. సుక్కును కూడా పడుకునేవద్దు. తెల్లారేసరికి మన ధీరజ్ వాళ్ళందరూ వచ్చి ఏంటి వాళ్ళక్క ఏంటి అలా అదేం లేదు, నేను కడుపుతోనే ఉన్నానని కంగారు పెడుతూనే ఉంటుంది. కానీ ఇంతకీ తన కడుపుతో లేదనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అది నిరూపించాలి కాబట్టి తెల్లారేసరికి ఇంకా అలా కూర్చునేసరికి వాళ్ళు వచ్చి ఏంటక్క వల్లక్క అలా ఉంటున్నావు, నువ్వు అలా ఉండకు అని అన్నా కూడా సరే అదేం లేదు అంటే నువ్వు ఏదైనా దాచావా, దాస్తేనే కదా, అయినా నువ్వు ఇవన్నీ సోది అంటే నేను చెప్పానా, వాళ్ళంతా సోది చెప్తున్నారని నువ్వే చెప్తే వినలేదు అని అంటూ మన సుక్కు చెప్తుంది. ఇంక వెంటనే కూడా అందరూ కలిపి ఇంకా సరే ఇలాగ అవుతుంది. టెన్షన్కి ఏమైందంటే వల్లికి జ్వరం వచ్చేస్తుంది. జ్వరం వచ్చేసరికి సరే వల్లక్క పద
జ్వరం వచ్చేసింది కదా, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను అని. నాకు బాగానే ఉంది, మా అమ్మ వాళ్ళు చూపిస్తారు అని అనేసరికి, అయ్యో అదేంటి, అది బాగానే ఉందంటుంది కదా శ్రీరామ, అది కాదు అత్తయ్య, కడుపుతో ఉన్నవాళ్ళు జ్వరం రాకూడదు కదా అని అంటూ మన నర్మద చెప్తుంది. అయినా రా అక్క, నేను తీసుకెళ్తానంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. కానీ నేను చూసిన ఎపిసోడ్లో మటుకి బైక్ మీద తీసుకెళ్తుంటే మన సుక్కు ఆటో వేసి గుద్దడం, అది పడిపోవడం, కడుపు నర్మద వల్లే పోయిందని ఇది క్రియేట్ చేస్తారేమో డౌట్గా ఉందండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. కానీ వల్లిని మటుకి చిక్కుతుందా లేకపోతే చిక్కదా, ఇలాగే ఉంటుందా? కానీ తన వల్లే పోయిందని కడుపు అని చెప్పి నర్మదని మరీ ఇంకా ఇబ్బంది పెడతారేమో. మరి ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.